A book is a source of great knowledge and wealth for many generations. ఇది అబ్దుల్ కలాం గారికి చెప్పిన కోట్ పుస్తకాల గురించి. అయితే ఈరోజు ఎందుకు సడన్గా పుస్తకాల గురించి మాట్లాడుకుంటున్నాం మన ఫిలిమెట్స్ రేడియోలో అంటే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక ఆర్టికల్ చదివాను. కుడెంట్ కంపీట్ విత్ ఈ కామర్స్ ఐకానిక్ శ్రీనగర్ బుక్ షాప్ షట్స్ డౌన్ అని. అంటే ఈ కామర్స్ బుక్ షాప్స్‌లోని లేదా ఈ కామర్స్‌లో కొనే బుక్స్ బిజినెస్‌లోని వాటితో పోటీ పడలేక ఒక కన్వెన్షనల్ బుక్ స్టోర్ అనేది క్లోజ్ అయిపోయింది. హౌ సాడ్ ఇట్ ఈస్ కదా! యాక్చువల్లీ ఈ బుక్ స్టోర్ శ్రీనగర్‌లో ఉంది. 1985లో స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్ చేసిన మనిషి పేరు మీకు ఐ మీన్ జూమ్ చేసి చూపిస్తాను. వెయిట్ ఎ సెకండ్. సి సోనుల్లా చిలు. సారీ, ఆ నేమ్‌ని నేను తప్పుగా ప్రొనౌన్స్ చేసుంటే. 1985లో స్టార్ట్ చేశారు. ఒక జనరల్ స్టోర్‌ని బుక్ షాప్‌గా కన్వర్ట్ చేసి అతను రీడింగ్ హ్యాబిట్‌ని ఇన్కల్కులేట్ చేసేవారనమాట. హి వాస్ ఎ రిచ్ పర్సన్. హి జస్ట్ ఓపెన్డ్ అ బుక్ స్టోర్ టు బిల్డ్ రీడింగ్ హ్యాబిట్స్ ఫర్ ద స్కూల్ చిల్డ్రన్. స్కూల్ పక్కన ఒక చిన్న బుక్ స్టోర్ స్టార్ట్ చేశారు. పిల్లలకి రీడింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఇంకా ఆ టైంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరికీ అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలియపరచడానికి అదే మెయిన్ మోటోగా ఈ బుక్ షాప్ అనేది ఓపెన్ చేశారు. బై దెన్ ఈ బుక్ షాప్ చాలా బాగా నడిచేది. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాసిక్ అనమాట. అయితే ఇది ఇంగ్లీష్ క్లాసిక్ అయినా ఉర్దూ క్లాసిక్ అయినా ఆ బుక్ షాప్లోనే మనకి శ్రీనగర్ అంతట్లోనే దొరుకుతుంది. అయితే ఫస్ట్లో ఇతను షిలు గారు కేవలం లోకల్ ఉర్దూ ఆథర్స్ పబ్లిష్ చేసిన బుక్స్ మాత్రమే పెట్టేవారు అనమాట. కానీ లేటర్ ఆన్ స్టేజెస్ యాజ్ పీపుల్ గాట్ ఇంట్రెస్టెడ్, వేరే వేరే ఇంగ్లీష్ క్లాసిక్స్ని ఉర్దూ క్లాసిక్స్ని కూడా బుక్ షాప్లో పెట్టేవారు. అయితే ఈ బుక్ షాప్ని వాళ్ళ సన్ షాయిబ్ ముసూదీకి దాని ఏమంటారు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే చూసుకోమని అప్పచెప్పారనమాట. అతను 2016లో ఛార్జెస్ తీసుకున్నాడు. అప్పటి నుంచే ఈ బుక్ షాప్ అనేది సేల్స్ అనేవి చాలా లోగా నడుస్తున్నాయి. 80% సేల్స్ పడిపోయి చాలా వేస్ట్ ప్రైస్ చేశాడు. కానీ డి నాట్ పికప్ అనమాట. అయితే మనం ఎందుకు ఇతని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఆ చేంజ్ అనమాట. చేంజ్. ఈ వీడియో చూసిన వాళ్ళలో చాలామందికి బుక్ ఇంట్రెస్ట్ అయితే ఉండొచ్చు. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఐ మీన్ నేను కూడా కొద్ది గొప్ప పుస్తకాలు చదివాను. అయితే నాకు ఆన్లైన్లో పుస్తకం తీసుకోవడం కన్నా ఒక బుక్ షాప్కి వెళ్ళి సెర్చ్ చేసి అంటే ఒక పుస్తకం తీసుకోవడం చాలా ఇంట్రెస్ట్. అందుకే నేను మా విజయనగరంలో విశాలాంధ్ర బుక్ షాప్కి ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాను. కానీ ఆ విశాలాంధ్ర బుక్ షాపే ఎక్కువసేపు లంచ్ బ్రేక్ తీసుకుంటూ ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి. అయితే విశాలాంధ్ర బుక్ షాప్కి వెళ్ళి ఒక బుక్ని వెతుక్కొని బేరం ఆడి డిస్కౌంట్ తీసుకొని ఒక బుక్ మార్క్ కొనుక్కొని ఇంటికి తెచ్చి ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. నేను మీకు ప్రపోజ్ చేస్తున్న ఐడియా ఏంటి అంటే సరదాగా వెళ్ళండి, ఒక బుక్ షాప్కి వెళ్ళండి. ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఏదో ఒక బుక్ షాప్ ఉంటుంది. అంటే ఊర్లో అంటే లైక్ ఒకవేళ ఊర్లో లేకపోతే గో టు యువర్ డిస్ట్రిక్ట్ మ్యాన్. మా ఊర్లోని ఎస్కోట్లోనే ఉండదు, గంటేడులోని ఒక బుక్ షాప్ ఉండదు. అందుకే నేను ఎప్పుడు విజయనగరం ప్రిఫర్ చేస్తాను. ఇట్స్ ఎ బిగ్ సిటీ. అందులో విశాలాంధ్ర బుక్ షాప్ ఒక్కటే ఉంది. అక్కడికి వెళ్ళి హ్యాపీగా వెతుక్కొని ఒక బుక్ తీసుకొస్తూ ఉంటాను. మనకి ఒక బుక్ షాప్కి వెళ్ళి ఒక బుక్ కొనుక్కుంటే ఒక లిటిల్ బిట్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ బుక్ కంప్లీట్ చేసేయాలని చెప్పి. అలాగే నేను ఒక బుక్ కూడా కంప్లీట్ చేసేసాను. వై డోంట్ యూ ట్రై మ్యాన్? మీరు కూడా ఒకసారి ఒక బుక్ షాప్కి వెళ్ళి ఏదో ఒక పుస్తకం తీసుకోండి, మంచి పుస్తకం. ఇప్పుడు మనందరం కలిసి సినిమాకి వెళ్తే ఎంత డబ్బులు అవుతాయి నేను అలాగే క్యాలిక్యులేట్ చేస్తాను. సినిమాకి వెళ్తే నాకు ఖచ్చితంగా 200 ఖర్చు అయిపోతాయి. ఆ 200తో ఒక మంచి బుక్ కొనుక్కోవచ్చు. 200 కంటే తక్కువే ఒక మంచి బుక్ కొనుక్కోవచ్చు. నేను అందుకే విశాలాంధ్ర బుక్ షాప్కి వెళ్తుంటాను. మీరు కూడా ఇలాంటి బుక్ షాప్స్ని కాపాడండి బ్రదర్. ఇప్పుడు ఈరోజు శ్రీనగర్లో జరిగింది, రేపు విజయనగరంలో జరగచ్చు, ఎల్లుండు మీ దగ్గర జరగచ్చు. ఎంత బాధగా ఉంటుంది ఒక బుక్ షాప్ క్లోజ్ అయిపోవడం అంటే. ఇంక మనం అలాంటి బుక్స్ అన్నీ లాస్ అయిపోతాం. అండ్ ఇతను ఒకసారి ఇంకా సేల్స్ పెంచడానికి కిలోల లెక్క బుక్స్ అమ్మేశాడంట. ఎంత దారుణం అది. ఆ పరిస్థితి ఏ బుక్ షాప్కి తీసుకురాకండి. కనీసం నెలలో ఒక్కసారైనా ఏదో ఒక పుస్తకం కొనండి. మనం ఖర్చు పెట్టే చాలా అనవసరమైన ఖర్చుల్లో ఇదో ఖర్చు అనుకోండి. ఒక బుక్ కొనుక్కొని తీసుకోండి ఇంటికి వచ్చి. ఒక ఖర్చుని తగ్గించుకొని ఒక బుక్ కొనుక్కోండి. మహా అయితే 200 ఉంటుంది.
250. అంతకంటే ఎక్కువ ఉండదు ఏ బుక్కునా. అంటే ఉంటాయి అనుకోండి, కానీ అది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. మనం చదవాలనుకున్న బుక్ 250, 200 కంటే ఎక్కువ ఉండదండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి బుక్ షాపింగ్స్ కాపాడండి. ఉంటా మరి. నెక్స్ట్ టాపిక్లో మన ఫిలిం మెస్ రేడియోలో తర్వాత తెలుసుకుందాం. బాయ్.